నిరంజన్ నేను వస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ ఓ పిలిపించాడు. జనసేన ఆఫీస్ నుంచి ఒక కబురైంది. ఎవరికి? నిరంజన్ యొక్క అమ్మ నాన్నలకి. వీళ్ళు వచ్చేటప్పటికి మన గ్రేటర్ వరంగల్లో హన్మకొండ నుంచి వరంగల్కి వెళ్లే దారిలో గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కేయూ రోడ్డు, కాకతీయ యూనివర్సిటీ రోడ్లో పెగడపల్లి అని ఉంటుంది. పెగడపల్లి డబ్బాలని అక్కడ పొనుగోటి రాము మానస దంపతులు. వారికి 15 సంవత్సరాల క్రితం ఒక పిల్లోడు పుట్టారు. ఆ పిల్లోడి పేరే నిరంజన్. అయితే ఆ పిల్లోడికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ, DMD వ్యాధికి సంబంధించి. అయితే అది ఎప్పుడు బయటపడిద్ది అంటే 7 సంవత్సరాల వయసు వచ్చేసినప్పుడు బయటపడిద్ది. అది ఎలాగంటే మన బాడీలో ఎదుగుదల అనేది లేనియకుండా పక్కటెముకలకు సంబంధించి కావచ్చు, బాడీలో కండరాలకు సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా బాగా బాగా మనిషిని ఎదగనీయకుండా ఇక ఆల్మోస్ట్ ఇక ఎలాగంటే మంచానిగా పరిమితం అయ్యేలా చేసింది. ఇలా ఈ ఎవరైతే డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీకి అటాక్ అయి ఉన్నారో పాపం వాళ్ళు బతకడం అంటే 15 నుంచి 20 సంవత్సరాల మధ్య. అంటే అది వన్స్ అటాక్ అయ్యాక 15 నుంచి 20 సంవత్సరాలు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలకి అటాక్ అయింది అనుకోండి, 20 సంవత్సరాలు లోపే చనిపోతారు. ఇంకొంతమందికి ఈ వ్యాధి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఉండదట. కేవలం వాళ్ళకి సంతోషం కలిగించే విధంగా కనుక ఉండగలిగితే అప్పుడు ఇంకా వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది పెంచవచ్చట. ఇక్కడ ఈ పిల్లోడికి సంబంధించి 17 సంవత్సరాలు, బట్ చూస్తానికి 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు పిల్లోడిలాగే ఉన్నాడు. వాస్తవానికి ఏంటంటే ఇక పిల్లోడు ఆల్మోస్ట్ అన్ని ఇంట్లోనే, తను ఇంట్లోనే ఉన్నప్పుడు సంతోషం ఉండటం అంటే టీవీలో నచ్చింది ఏదైనా సినిమా చూడటం, పాటలు వినటం, ఇంకా పిల్లోడికి చదువు కనుక రాస్తే ఏదైనా బుక్స్ చదువుకోవటం. ఇలా గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పుడు అంట పవన్ కళ్యాణ్ చాలా బాగా నచ్చాడు, సినిమా చాలా బాగా నచ్చిందట. అప్పటి నుంచి నా పేరు నిరంజన్ కాదు, నేను గబ్బర్ సింగ్ అంటూ ఉన్నాడట. దాంతో ఆ గబ్బర్ సింగ్ అన్నటువంటి ఆ పేరుతోనే ఈ పిల్లోడిని పిలుస్తూ ఉంటారట. అలా గబ్బర్ సింగ్ అయినటువంటి నిరంజన్ ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ కలవాలి, లైఫ్లో ఒక్కసారైనా సరే పవన్ కళ్యాణ్ కలవాలి, పవన్ కళ్యాణ్ ఏ రోజైనా నన్ను కలుస్తాడు, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నా అని చెప్పేసి ఇతను అంటూ ఉన్నటువంటి మూమెంట్లో మొన్న రాధా మనోహర్ దాస్ గారు అక్కడికి వెళ్ళడం జరిగిందట. అలా వెళ్ళిన మూమెంట్లో ఈ పిల్లోడికి బాగాలేదని, ఈ పిల్లోడు సంతోషంగా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ ఒకసారి వచ్చి కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయనకు అనిపించింది. దాంతో ఆ రాధా మనోహర్ దాస్ ఏం చేశారు, జనసేన వాళ్ళకి చెప్పారు. ఇక జనసేన వాళ్ళు మొత్తం క్రాస్ చెక్ చేసుకొని పవన్ కళ్యాణ్ యొక్క టైం టేబుల్, తర్వాత షెడ్యూల్ లైక్ అన్ని చూసుకున్న తర్వాత ఈరోజు మనకున్న సమాచారం మేరకు ఈరోజు బుధవారం, ఓకేనా, 17వ తారీఖు. దెన్ ఇప్పుడు ఇక పవన్ కళ్యాణ్ ఏంటి, ఈ పిల్లోడిని కలిసి వాళ్ళ అమ్మా నాన్నని పరామర్శించి ఆ పిల్లోడితో నాకున్న సమాచారం మేరకు దగ్గర దగ్గర అరగంట పైన వాళ్ళ ఇంట్లో ఉంటాడు పవన్ కళ్యాణ్. మేబీ నన్ను డైలాగులు చెప్తాడేమో పవన్ కళ్యాణ్, లేదు ఆ పిల్లోడికి ఇంకా ఏదన్నా బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగినటువంటి పాసిబిలిటీ ఉంటే డాక్టర్లతో మాట్లాడి ఫారిన్ అయినా పంపిస్తాడేమో, లేదు ఇక ఎక్కడైనా అన్నట్టయితే ఇంకా హ్యాపీగా ఉంచడానికి కోసం ఉన్న పాసిబిలిటీస్ అన్నీ ఉంటే అవి ఆలోచిస్తాడేమో, చూద్దాం. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు కదా, ఎప్పుడైతే ప్రాబ్లం ఇదని తెలిసిందో హైదరాబాద్, వరంగల్, కేరళ కూడా మొత్తం తిరిగారంట. కానీ ఎక్కడ కూడా ప్రయోజనం లేదు, అంతా కూడా చేతులు ఎత్తేసి ఇక ఒకటే చెప్పారు, ఈ పిల్లాడిని ఆనందంగా ఉంచడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా అని చెప్పేసి అన్నారట. ఆనందంగా ఉంచుతూ ఉన్నట్టయితే లైఫ్ స్టైల్ పెరగవచ్చు అన్నారట. ఎప్పుడన్నా ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలంటే నెమ్మదిగా పైకి లేచి ఈ నడు వెనకాల ఒక చిన్న దిండు లాంటిది పెట్టుకుంటారట. ఇక దానివల్లే ఆ పిల్లోడు మూవ్ ఆన్ అవ్వగలుగుతూ ఉంటాడు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడు ఎలా రెస్పాండ్ అవుతాడు అండ్ ఆ ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుతారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పిల్లల విషయంలో వారు చావుబోతుల మధ్య ఉన్నారు అన్నా కానీ బ్రతికించడానికి ఆస్కారం ఏముందో ఆలోచిస్తారు. తన వంతుగా ఖచ్చితంగా ఫైనాన్షియల్గా బెస్ట్ వేలో హెల్ప్ చేస్తాడు. మరి పిల్లోడి విషయంలో ఏం జరుగుతుందంటే చూద్దాం. ఇక పిల్లోడితో మాట మంచి లైక్ అన్నీ అయిన తర్వాత భద్రకాళి అమ్మవారు, ఓకేనా, బాగా ఫేమస్ భద్రకాళి అమ్మవారు. హనుమకొండ, వరంగల్, కాజీపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెగ్యులర్ వెళ్తూనే ఉంటారు. ఆ వరంగల్కి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వరంగల్, హనుమకొండ అన్నప్పుడు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే వెళ్తారనమాట బయటికి. సో ఆ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఏ పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణ ద్రోహంటూ ముద్ర వేశారో,
ఏ పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణకి క్షమాపణ చెప్పడానికి హడావుడి చేశారు, వాళ్ళు ఇప్పటికన్నా మారండి. పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా తెలంగాణ సమాజాన్ని తక్కువ చేయాలి. పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా తెలంగాణకి వ్యతిరేకమైన అనలా. ఆయన అన్నది విభజించిన విధానానికి తప్పు, అది కరెక్ట్ కాదని నేను అదే అంటున్నా. అది విభజన అసలు ఏపీకి రాజధాని ఏది, ఆస్తులు పంపకాలు ఎక్కడ జరిగిన ఇవన్నీ వద్దయ్యా. తెలంగాణ ఎంప్లాయీస్ ఇప్పటికీ ఏపీలో ఉన్న వాళ్ళు ఎంతమంది పాపం ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. మీకు అవన్నీ అనవసరం. రాజకీయాలు చేయాలి, ప్రాంతీయ ఉద్దేశాలు రచ్చగొట్టాలి, ఇంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన వచ్చే జాతీయ పార్టీ అన్నట్టుగా రూపాంతరం చెందుతూ ఉంది, రూపుదిద్దుకుంటూ ఉంది. ఆల్రెడీ కర్ణాటక ఏంటి, తమిళనాడు ఏంటి, కేరళ ఏంటి, తెలంగాణ, ఆంధ్ర, ఒడిస్సా అన్ని రాష్ట్రాల జనసేన వాళ్ళు కూడా నిన్న వచ్చేసి ఢిల్లీ వేదికగా జాతీయ సమైక్యతకు భంగం కలగకుండా ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక మీటింగ్లు అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, తెలంగాణ ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ కావాలి, తెలంగాణ బాగుండటం, ఆంధ్ర బాగుండటం పవన్ కళ్యాణ్కి కావాలి. ఓవరాల్గా అన్నప్పుడు తెలుగు జాతి మొత్తం కూడా కలిసిమెలిసి సంతోషం ఉండటం నాలాంటి ప్రతి ఒక్కడికి కావాలి. సో ఓవరాల్గా నిరంజన్ని పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఆ పిల్లడు ఆయుష్ మరింత పెరగాలని కోరుకుంటూ ఉన్నాను.